అంటే గతానికి ఇప్పటికి పోలిస్తే అంటే మీరు 14 సంవత్సరాలు సీఎం చేసిన దానికి లేదంటే ఈ 18 ఏళ్ళు చేసిన దానికి డిఫరెన్స్ చెప్పుకుంటున్నారా మీరు? అంటే దోచుకోవటం దాచుకోవటంలో మేమే టాపర్స్ 18 నెలల్లోనే సెట్ చేసుకున్నామని ఉదాహరణ చెప్తున్నారా? అంటే ప్రజలు మాత్రం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్తామని కాదు, కానీ ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారు. మీరు ఎక్కిన దగ్గర నుంచి రేట్లు పెంచడం తప్ప తగ్గించే విధానం ఏమైనా ఉందండి? నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్నీ పెరిగిపోయినాయి. కరెంటు బిల్లు ఏంటి అన్నీ, ఇది చూసి అది చూసి ఇది లేదు, ఇది లేదు, అది చూస్తలేదు. ఎక్కడైనా బిజినెస్లో అండి చెప్పారు మీరు సోమరిపోతులు చేస్తాను, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చన్నారు. మీరు పెన్షన్ పెంచారు కదా, పెన్షన్ కూడా పెంచారు, కానీ పథకాలు ఇస్తున్నారు. ఆ 100 పథకాల పేర్లు మార్చి 100 పథకాల్లో 50 పథకాలు చేసి 50 పథకాలు 50% పథకాలను నెరవేర్చుకుంటూ ఆ ఇచ్చే దాంట్లో కూడా 50% దిగజారుకు ఇస్తూ మీరు ఏం చేస్తున్నారు? మీకు ఆయనకు డిఫరెన్స్ అంటే ప్రజలకే మీరు చేసేది ఏమీ లేదు. మీ పరిపాలనలో ప్రజల దగ్గర దోచుకోవడానికి వేసే కుయుక్తులే తప్ప మీరేం లేదు. ఈ 18 నెలల్లో మీరు చేసింది ఏంటాయా అంటే ప్రజలు నష్టపరిచారు. ఏపీ ఎక్కడ పోయింది? వెనక్కిపోయింది. ముందు పోలా, వెనక్కిపోయింది. సంపద సృష్టించడం కాదు, సంపద వెనక్కిపోయింది. మీరు చేసే పని అదే అండి. మీ జోబుల్లో ఉంపుకోవడానికే కార్పొరేట్ వ్యవస్థను తప్ప ఒక పరిశ్రమ తెచ్చారండి? చూసుకోవడానికి ఏమన్నా ఉందా? ఒక పరిశ్రమ ఉందా? ఏమన్నా ఓపెనింగ్ చేశారు అసలు ఏదన్నా? ఉన్న పథకాలని నిలిచేయడానికి, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక నానా ఇబ్బంది పడుతూ విడి చేసుకుంటా సూపర్ 6 అన్నారు. ఏమి ఇచ్చారండి? 06 అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అట్లా ఉందండి. 18 నెలల్లో మీరు చేసింది ఏంటంటే 0 అని ప్రజలు చెప్పుకుంటారు. మేము చెప్పాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పింది కదా, జనం చెప్పుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలని తాత ఎదురు చూస్తున్నారు. మీకు రాబో రోజుల్లో మీకు గుణపాఠం చెప్పడం రెడీగా ఉన్నారు. ఇంక దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసేది ప్రజలకి నేరుగా చేయండి. అంతే తప్ప మధ్యలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలను భయపడి గుర్తు చేసి మా గవర్నమెంట్ ఉంది మీకు ఇది రాదు అనుకుంటున్నారు. కానీ ఏంటంటే పబ్లిక్లు ఏంటంటే ప్రశ్నించడానికి ప్రజలు భయపడతారు. ఎందుకనంటే గవర్నమెంట్ ఉంది కదా, ఏదో చేస్తాండి. కార్యకర్త, ఏ పార్టీ కార్యకర్త అయినా కానీ పార్టీకి సర్వీస్ చేసేటప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తాడు, కానీ అతని వ్యక్తిగత స్వలాభంగా సాధించడు. అంటే రాజకీయం చేయటం అంటే రాజకీయమే చేస్తారు, కానీ దాన్ని మీరేం చేస్తారు? రాజకీయాన్ని అడిదిప్పి మీరు ఒక పని చేసిన దాన్ని 100 సార్లు చెప్పుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలకి పని చేస్తారు 100%, 1% చెప్పుకుంటారు. అతనికి అతను డిఫరెంట్. అంటే ప్రజల్లో నుంచి రావాలి తప్ప మనం చెప్పుకోవడం కాదని ఉదాహరణ అదే చూసుకోండి. మీకు ఆయనకి తేడా అది.